Hi everyone. As promised, సో యూరోఎస్డి వీక్లీ అవుట్‌లుక్ మనం సండే చెప్పుకున్నట్టు ఓకే. మన ఎక్స్‌పెక్టేషన్ ఏముండే? ఇక్కడ వీక్ స్టార్ట్ అయింది. వీక్ ఓపెన్, హై, లో, క్లోజ్ రైట్? అంటే మనం వీక్లీ చార్ట్‌లో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా! లాస్ట్ వీక్ ఒకవేళ మీరు వీక్లీ అవుట్‌లుక్ చూసుంటే మీకు తెలిసుంటది. సో, ఇక్కడ యూరోయూఎస్‌డి ప్రైస్ యాక్షన్ యాక్చువల్లీ ట్రిక్కీ ఉంది. ఎందుకు అంటే వీక్లీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ వీక్లీ క్యాండిల్ మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది డైలీలో. మండే ఓపెన్ అయ్యి ఇక్కడ ఫ్రైడే కింద మ్యానిప్యులేషన్ ఇచ్చేసి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. బుల్లిష్ క్లోజ్ అయింది. సో, ట్యూస్‌డే బయాస్ బుల్లిష్ బయాస్ యాక్చువల్లీ రైట్? బట్ న్యూ ఇయర్ సెషన్‌లో మనకి ఆ ఛాన్సెస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. అంటే బుల్లిష్ ప్రాబబిలిటీస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. అది ఎట్లనో మీకు చెప్తా. సో, ఇక్కడ మండే ఓపెన్ అయింది ఓకే. మండే, ఫ్రైడే కింద ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మ్యానిప్యులేషన్ ఇచ్చేసి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మనకి బుల్లిష్ క్లోజ్ అయింది కదా! బట్ ట్యూస్‌డే ఇక్కడ ఓపెన్ అయ్యి మనం బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ ట్యూస్‌డే. బట్ ట్యూస్‌డే ఇక్కడ ఓపెన్ అయ్యి ఏం చేసింది అంటే ఇక్కడ ఫస్ట్ మనకి మండే హై దగ్గర మనకి ఎస్ఎంటీ ఫార్మ్ చేసింది ఇక్కడ. ఓకే. ఎలా? ఇక్కడ చూడండి. ఇది జీబీపీయూఎస్‌డి. యూరోయూఎస్‌డిలో ప్రైస్ ఇక్కడ మనకి ఈ హై తీసుకుంటుంది మండే హై. బట్ జీబీపీయూఎస్‌డిలో మండే హై తీసుకోవట్లేదు. ఇది ఫస్ట్ సైన్. ఓకే. అంతే గాకుండా 4 అవర్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ఓకే. ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ ఎప్పుడు మనం ట్రేడ్ చేయము. ఇది మనకు తెలుసు. రైట్? సో, ఈ 1 ఏఎం లండన్ క్యాండిల్ మనకి బేరిష్ క్లోజ్ అయింది. ఓకే. 5 ఏఎం బేరిష్ క్లోజ్ అయింది. ప్లస్ ఇక్కడ మనకొక ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది ఇక్కడ. రైట్? ఫెయిర్ వాల్యూ గ్యాప్. అండ్ ఇక్కడ మనం న్యూయార్క్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ న్యూయార్క్ సెషన్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ ఇంకో ఎస్ఎంటీ క్రియేట్ చేసింది ఇక్కడ. అది ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో. ఇక్కడ చూడండి. 9 ఏఎం క్యాండిల్ ఇక్కడ మనకి ఈ 1 ఏఎం హైని తీసుకుంటుంది ఇక్కడ జీబీపీయూఎస్‌డిలో. ఓకే. బట్ యూరోయూఎస్‌డిలో ఈ 1 ఏఎం హైని తీసుకోవట్లేదు. దీన్ని మనం ఎస్ఎంటీ అంటాం. మనకి యాక్చువల్లీ ఇక్కడ ఒక ఎస్ఎంటీ ఫార్మ్ అయింది. బట్ ఇది కరెక్ట్ టైం కాదు. సో, ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్స్ ప్లాన్ చేయలేదు. ఎందుకంటే టైం కరెక్ట్ కాదు. ఎస్ఎంటీ ఫార్మ్ అయిన టైం. ఓకే. బట్ ఇక్కడ ఎస్ఎంటీ ఫార్మ్ అయిన టైం ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే కీ టైమ్‌లో ఫార్మ్ అయింది. ఈ ట్రేడ్ యాక్చువల్లీ తీసుకోవాల్సింది. బట్ మనం తీసుకోలేదు. ఎందుకు అంటే స్టిల్ మన హైయర్ టైమ్ ఫ్రేమ్ బయాస్ ఇంకా బుల్లిషే ఉంది కాబట్టి. వీక్లీ, డైలీ మనకి బుల్లిష్ చూపిస్తున్నాయి. 4 అవర్ మనకి బేరిష్ చూపిస్తుంది. ప్లస్ 1 అవర్ బేరిష్ చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనం యాక్చువల్లీ ఒక ట్రేడ్ అంటే ఇది వాలిడ్ ట్రేడ్. ఒకవేళ మీరు తీసుకొనుంటే ఇది వాలిడ్ ట్రేడ్ అయ్యుండేది. ఓకే. ఇక్కడ జీబీపీయూఎస్‌డితో ఎస్ఎంటీ ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రైస్ ఈ స్వింగ్ హై పైన మ్యానిప్యులేషన్ ఇచ్చింది. ప్లస్ మనకి 15 మినిట్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్‌గా మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఓకే. అండ్ ఆర్డర్ బ్లాక్ ఏమైనా ఇక్కడ చాలా ఎంట్రీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఉండాల్సింది. ఓకే. ఇది యాక్చువల్లీ బెస్ట్ ఎంట్రీ. అండ్ మనం ఈ మండేలోని మనం టార్గెట్ చేసుకొని ఉండొచ్చు. ఓకే. ఇది ఈజీ పీజీ టార్గెట్ మండేలో. ఓకే. మండేలో మనం టార్గెట్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ మండేలో. రైట్? సో, అదన్నమాట. స్టిల్ ఇది వాలిడ్ ట్రేడ్. బట్ మనం ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓన్లీ నేనైతే నార్మల్‌గా టేప్ రీడింగ్ చేస్తా ఉన్నా. ఓకే. సో, ఈరోజు బయాస్ వచ్చేసి స్టిల్ ఈ ట్యూస్‌డే క్యాండిల్ ఇంత బేరిష్‌గా డౌన్ క్లోజ్ అయిన తర్వాత స్టిల్ ఇప్పుడు మన బయాస్ బియరిష్ ఓకే. ఈ ట్యూస్‌డే లో వరకి. సో, ఈరోజు మనం ఆహ్, బియరిష్ ప్రైజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు యూరోయూఎస్‌డిలో. ఓకే. ఏమైనా కన్ఫర్మేషన్స్ ఇస్తే ప్రైస్ ఇక్కడ మనకి 5 పీఎం ఇక్కడ మనకి ట్యూస్‌డే ఓపెన్ అయింది. వెడ్నెస్‌డే ఓపెన్ అయింది. సో, ఈ వెడ్నెస్‌డే ఇక్కడ మనం ఓపెన్ హై, లో, క్లోజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది నా బయాస్ అండ్ ఇది నా అనాలిసిస్. సో, డైలీ కూడా మనకి ఈరోజు బేరిషే చూపిస్తుంది. ఓకే. సో, ఆ పరంగా మనం వెళ్తున్నాం. ఇఫ్ ఎనీథింగ్ ఐ విల్ అప్డేట్. ఓకే. సీ యూ అగైన్. ఆల్ టేక్ కేర్. థాంక్ యూ.